సో డాక్టర్ గారు మీరు అంటే జర్మనీలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఈ రేడియో టాక్టిక్ సర్జరీ అంటున్నాం కదా! సో ఇది ఏంటి సర్జరీ? అదే రకంగా దీనికును మన ట్రెడిషనల్ సర్జరీకల్ తేడా? బేసికల్‌గా అది బ్రెయిన్ ల్యాబ్ అకాడమీలో మేము పోయి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ట్రైనింగ్ తీసుకున్నామండి. బేసికల్‌గా ఏందంటే నార్మల్‌గా రేడియేషన్ మెషిన్స్ ఉంటాయి. మీ అందరికి తెలుసు. కానీ రేడియేషన్ అంటే చాలా మందికి అబ్బా! ఇది క్యాన్సర్‌కి ట్రీట్ చేయడమే అని అనుకుంటారు. అండ్ చాలా అపోహలు ఉంటాయన్నమాట. ముందు కాలంలో ఏందంటే వెరీ క్రూడ్ మెషిన్స్ ఉండేవి. దాంతోని రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ బాగుండేది. బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయ్యేది. పోస్ట్ రేడియేషన్ పేషెంట్‌కి మన మెంటల్ సింప్టమ్స్ బాగా డెవలప్ అయ్యేవి. కాగ్నిటివ్ డిక్లైన్ ఉండేది. నార్మల్ ఫంక్షనాలిటీ చాలా తక్కువ ఉండేది. కానీ టెక్నాలజీ ఏ విధమైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో మెడికల్ సైన్స్లో, అలాగే రేడియేషన్ మెషిన్స్ కూడా చాలా ఎవాల్వ్ అయిపోయాయి అనమాట. సో మాకు న్యూరో సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే పద్ధతి ఒక న్యూరో సర్జనే కనిపెట్టాడు, లార్స్ లెక్సెల్ అని. వారు ఏం డిసైడ్ చేసినారంటే, ఆల్దో ఇది క్యాన్సర్కి ట్రీట్ చేస్తాం, కానీ క్యాన్సర్కి ట్రీట్ చేసే దాంట్లో వైడ్ మార్జిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ట్యూమర్ కనిపించే బియాండ్ కూడా ట్యూమర్ సెల్స్ ఉంటాయి. కానీ బెనైన్ ట్యూమర్స్లో ఏంటంటే ఎంతవరకు ట్యూమర్ కనిపిస్తుందో అక్కడ వరకే మనకి లీజన్ ఉంటుంది. తర్వాత 1 మిల్లీమీటర్ తర్వాత కూడా నార్మల్ బ్రెయిన్ ఉంటుంది. సో ఈ స్టీరియోటాక్సీ అనే ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక ఆర్క్ బేస్డ్ ప్రిన్సిపల్తోని మనము ఈ ఫైరింగ్ చేస్తే అన్నీ ఓన్లీ ఒక దగ్గర మనకి అక్యుములేట్ అవుతాయి రేస్. సో దాంతో ఏమవుతుందంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూకి ఎఫెక్ట్ కాకుండా అన్ని రేస్ పోయి హై డోసు ట్యూమర్ని కిల్ చేస్తాయి.